మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వాక్యంలో మనం చదువుకున్నట్లు మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాసిన పత్రికలో ఈ విధముగా రాయబడి ఉంది. వెనక ఉన్నవి మరచి, లేదా ఈ లోకంలో ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ, కష్టం ఉన్నప్పటికీ దేవుని పనిలో ముందుకు సాగిపోవాలని, అలాగే విశ్వాసం యందు సడలిపోకూడదని మరి వాక్యం ద్వారా మనము తెలుసుకుంటాం. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు భక్తుడిని మనము చూస్తాం. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, అందరూ ఆయనను విడిచి వెళ్ళారు, సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడు. చివరికి భార్య కూడా వచ్చి దేవుని విడిచిపెట్టమని చెప్పడం మనము చూస్తాం. అయినప్పటికీ విశ్వాసం యందు సడలిపోలేదు. నా విమోచకుడు సజీవుడు అని ఆయన ముందుకు సాగిపోయాడు. దేవుని విడిచి వెళ్ళలేదు, దేవునితోనే ఆయన ఉన్నాడు. అలాగనే కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే పౌలు భక్తుడు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ దేవుని విడిచి ఆయన వెళ్ళలేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23-27 వచనాలను మనం చూసినట్లయితే, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 దెబ్బలు తింటిని, 3 బెత్తములో కొట్టబడి తిని, రాళ్లతో కొట్టబడి తిని, అలాగునే మరి ఓడ పగిలి శ్రమ పడి తిని, రాత్రి మగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను, ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, అలాగే స్వజనుల వలన ఆపదలలోను, అన్యజనుల వలన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుని వలనే మరి ఆపదల్లో ఉంటిని. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఇంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎంతో నష్టము. అయినప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు. దేవుని వైపు చూచుచు ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. అలాగనే మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, నష్టాలు ఉన్నప్పటికీ, అందరూ మనని విడిచి వెళ్ళినప్పటికీ దేవుని పనిలో మనము సాగిపోయే వారముగా ఉండాలి. మన కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి విశ్వాసం యందు సడలిపోయి మరి ఒకే చోట ఉండి బాధపడుతూ దుఃఖముతో మరి ఏమి చేయకుండా ఉండడం కాదు, కానీ దేవుని వైపు మనము చూచి మనము సాగిపోయే వారముగా ఉండాలి. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో, హృదయములో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. వెనక ఉన్నవి లేదా వెనక కష్టాలు, నష్టాలు అన్నీ కూడా మరిచి ముందుకు సాగిపోమని తండ్రి ఉదయకాల సమయమున తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు స్తుతులు. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.